సభలలో ఏమంటున్నారు? మమ్మల్ని మేము ఇయాల ఈడ కూర్చున్నామంటే మా కార్యకర్తలు జెండా మోసిర్రు. మా కార్యకర్తలకు పదవులు దక్కాలంటే ఇప్పుడు మీకు చేవెళ్ళకి అభ్యర్థి లేరా? మీకు మెదకకు మీ పార్టీ నుంచి అభ్యర్థి లేరా? మల్కాజ్గిరి నుంచి లేరా? మీకు జెండా మోసినోళ్ళు లేరా? ఎందుకు మళ్ళా నువ్వు గదే మాట గానించే మళ్ళీ నేను చెత్తను తెచ్చుకుంటా అనేది అది కాదు. ఏది బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగింది దురాగతము, ఏది దౌర్జన్యము, ఏది పార్టీ ఫిరాయింపులు అనేది వ్యభిచారం అయితే, రాజకీయ వ్యభిచారం అయితే, దాన్నే నువ్వు ఒక ఐడియల్ పాత్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? అట్లీస్ట్ కేసీఆర్ కొంతమందిని చేర్చుకొని వర్టికల్గా పార్టీలో ఒక స్ప్లిట్ లాగా మార్చిదాన్ని. అఫ్కోర్స్ కేసీఆర్ దగ్గర చేరిన వాళ్ళు కూడా వాళ్ళంతా ఒకటేసారి పార్టీ బీఆర్ఎస్లో చేరలేదు, భారీగా చేరినారు. బట్ వాళ్ళందరినీ కలిపి లెజిస్లేచర్ పార్టీ చీలిపోయింది అని స్పీకర్ ద్వారా ఒక ఎట్లా చేస్తాడు? ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కదా, కొత్త తీర్పులు వచ్చింది కదా, సుప్రీం కోర్ట్ హ్యాస్ నౌ ఇంటర్ప్రిటెడ్ 10th షెడ్యూల్. వాళ్ళు ఏమంటున్నారు? స్పీకర్ కి అన్ఫెటర్డ్ రైట్స్ లేవు. స్పీకర్ హ్యాస్ టు డిస్పోజ్ ఆఫ్ an application made for disqualification of a member within a maximum period of 6 months అని. రీసెంట్ గా మహారాష్ట్ర క్రైసిస్ లోపల అక్కడ స్పీకర్ కి డైరెక్షన్ ఇచ్చినారు, యూ డిసైడ్ అబౌట్ ది స్ప్లిట్ ఇన్ శివసేన అని. చచ్చుకుంటూ స్పీకర్ డిసైడ్ చేసినాడా లేదా? ఇప్పుడు దానం నాగేందర్ మీద ఆల్రెడీ వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కింద అప్లికేషన్ ఇచ్చినారు, ఒక పిటిషన్ ఫైల్ చేసినారు స్పీకర్ దగ్గర. స్పీకర్ ఎంతసేపు దీని మీద హౌ లాంగ్ కెన్ హీ సిట్ ఓవర్ ఇట్? What happens to the legal acumen of the Congress party, I say? With whose direction, with whose guidance he is doing all this? This is what is the heartburn is all about. ఎవడో పోస్ట్ల కోసం అదని ఇదని ఆడే కామెంట్ పెట్టేస్తారు. ఇప్పుడు ఎట్లా అయిందంటే వీళ్ళకు సోషల్ గ్రూప్ ఉంది, వాళ్ళ పని ఏంటంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినాం అనుకో నిష్పక్షపాతంగా, మనకు కింద కామెంట్ రూపంలో వీడికి ఏదైనా పోస్ట్ ఇస్తే వీడు సైలెంట్ అవుతాడు, వీడు పోస్ట్ కోసమే ట్రై చేస్తున్నాడు, అందుకోసం వీడికి హార్ట్ బర్న్ అని, లేకపోతే వాళ్ళకు కులతత్వం అంటగట్టడము, గోత్రాలు అంటగట్టడం, ఇవన్నీ ఎంత లుచ్చా రాజకీయాలు. దీనివల్ల నిజమని తేలదా? చెప్పండి. రాజకీయంగా డిఫెక్షన్స్, పార్టీ ఫిరాయింపులు ఒక ఐడియల్ పొలిటికల్ ఫిలాసఫీ అవుతుందా? గతంలో ఒక వ్యక్తి పార్టీ మారడం అనేది ఎంత కష్టమమ్మా. ఓంకార్ గారు సిపిఐఎం నుంచి బయటికి రావడానికి ఎంత కష్టం జరిగింది. కండవాల కంటే కూడా కాస్త టైం లేట్ అవుతుందేమో ఫిజికల్ కండవాళ్ళు కప్పుకోవాలంటే, వీళ్ళకి డిజిటల్ కండవాల రూపం వచ్చేసింది ఇప్పుడు. కరెక్ట్. తర్వాత ఎవడైతే కాంగ్రెస్ ను చీల్చి చెండాడినాడో, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్ని చాలా నానా హింసలకు గురి చేసినారో, ఎవరైతే పూర్తిగా అప్రతిష్ట పాలైనారు, బీఆర్ఎస్ లో కేసీఆర్ కి పూర్తి అనునాయులుగా ఆంతరంగికులుగా ఉన్నవాళ్ళు బయటికి వచ్చేసేసి ఒక్క నిమిషంలో కృతజ్ఞత లేకుండా ఏది పడుతుందో మాట్లాడతాడమ్మా. రంజిత్ రెడ్డి ఏం మాట్లాడినాడు, దానం నాగేందర్ ఏం మాట్లాడినాడు? అసలు వీళ్ళ మాటలలో ఏమన్నా నమ్మకం ఉందా? వీళ్ళు ఏమంత పెద్ద గొప్ప ఐడియాలజీకి వీళ్ళు ప్రొపౌండర్స్ చెప్పండి. హూ నోస్ హూ ఇస్ రంజిత్ రెడ్డి? బట్ ఫర్ కేసీఆర్ హీ హెస్ గాట్ సమ్ ఐడెంటిటీ. దానం నాగేందర్ గెలిచిండేవాడా కాంగ్రెస్ లో ఉంటే? గతంలో ఒకసారి 2004లో ఇట్లనే ఎమ్మెల్యే దానికి పెద్ద మారల్ ప్రిన్సిపల్ అని రాజీనామా పెట్టినాడు ఆసిఫ్ నగర్ లో. మళ్ళీ గెలిచినాడా? చిత్తుగా ఓడిపోయినాడు. ఇది ఇప్పుడు రాజీనామా చేసి గెలవండి. అయినా ఒక పార్టీ శాసనసభ్యుడికి ఇంకో ఆ పార్టీ నుంచి వచ్చిన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేదు. మన పార్టీ తరఫున అతను ఎట్లా ఎంపీ అభ్యర్థి అవుతాడు? ఎట్లయితాడండి? అంటే కార్యకర్తలను ఎట్లా హానెస్ట్ గా పనిచేసి ఎట్లా గెలిపించుకోవాలి? ఎవ్వడు పనిచేయడు. యాదకించుకో, కాంగ్రెస్ లో చాలా డిస్కాంటెంట్ ఉంది ఆన్ దిస్ ఇష్యూ. ఎవ్వరు మీరు ఎంత చెప్పినా గానీ వింటారు. ఏదో ముఖ్యమంత్రి చెప్పినందుకు జై అంటారు తప్ప వాళ్ళ హృదయాన్ని చంపుకొని, వాళ్ళ మనసును చంపుకొని ఎవ్వరు సహకరించరు. నిన్న మొన్నటి వరకు నీ దృష్టిలో దానం నాగేంద్ర ఎందుకు వనికిరాడు? దివాంచి దగ్గర బీడీలు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఎట్లా గంగిగోవేనాడా? ఎట్లయినాడు? ఏ రకంగా ఏమంత పెద్ద ఆయనలో మానసిక పరివర్తన జరిగింది? ఏ ఐడియాలజీని ఆయన ఏ బేసిస్ మీద ఇచ్చారనుకుంటున్నారు? పోనీ మీరు ఎంపీ, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే వీళ్ళ క్యాండిడేట్ లేడు, అసలు లేదంటే డమ్మీగా పెట్టాలనుకున్నారు. అందరూ అదే పరిస్థితి. మీరు నన్ను చెప్పించాలని అంటున్నారు అంటే ఒక వాదన. అంటే మా పార్టీలోనే కొంతమంది ఎవరికైతే ధైర్యం లేదో, పిరికి వాళ్ళు ఉన్నారో, లేకపోతే ముఖ్యమంత్రి నుంచి ఏదైనా ఆశిస్తున్నారో అట్లాంటి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ సమ్ పీపుల్ ఆర్ వెరీ క్యాండిడ్ సైలెంట్లీ. దే టెల్ us. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడతాం కదా, మాకు 100 ఫోన్లు వస్తాయి. చాలా మంది మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు, పెద్దవాళ్ళు మాట్లాడి చెప్తారు, అరే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ రా అంటున్నారు. డైరెక్ట్ ఓపెన్ గా పెద్ద ప్రముఖ నాయకులు, దిస్ ఈస్ అ మ్యాచ్ ఫిక్సింగ్ విత్ బీజేపీ,
he is trying to see that somehow కిషన్ రెడ్డి is get elected, కొంతమందిని బొందబెట్టాలా, సంజయ్ని ఓడించాలా, అరవింద్ను ఓడించాలా. ఇవన్నీ అయితే జరుగుతున్నది. అవును. ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంథెన్ సెక్యులర్ ఫోర్సెస్ ఇన్ అవర్ స్టేట్. నువ్వు కమ్యూనల్ పార్టీకి బీజేపీకి ఉపయోగకరంగా ఉన్నటువంటి పనులు చేస్తూ కాంగ్రెస్ ఐడియాలజీని అమలు చేస్తున్నాను ఎట్లా అనగలవు? రాదర్ అవర్ పార్టీ హెస్ బికమ్ ఎ శాటిలైట్ ఆర్ రాదర్ ఎ స్ప్లింటర్ గ్రూప్ ఆఫ్ టీడీపీ. ఇవాళ కాంగ్రెస్ యొక్క కోర్ కాంగ్రెస్ లీడర్స్, కోర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఐడెంటిటీ ఉండదు, ఏ చర్కా గుర్తు, ఏ కాంగ్రెస్ భావజాలం ఉండదు, అదంతా పోయి ఈ అమ్మ డిఫెక్టెడ్ టీడీపీ లీడర్స్ యొక్క సమాగమం అయిపోతుంది. రాను అసలు గాంధీ భవన, ఎన్టీఆర్ భవన అర్థం కాని పరిస్థితి. అందుకనే మీకు టీడీపీ పునరేకీకరణ జరుగుతుంది అనే విషయాన్ని కూడా అంటే ఇప్పుడు గతంలో కూడా టీడీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ చేరినారు, కాంగ్రెస్ ఉన్న టీడీపీలో ఏమైనా జరిగినా కూడా ఇది వాస్తవమేనా? జనరల్ గా అనుకుంటున్న చర్చ బయట రేపు, ఎందుకంటే బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ ఒక 5 సీట్లు దాటినా కూడా వాళ్ళ స్టెప్ వేరే రకంగా ఉంటది. కాబట్టి నేనంటూ పిలిస్తే కొంతమంది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు రారు. రేపు నేనంటూ పిలవడానికి నాకంటూ ఒక ఫిగర్ కావాలి కాబట్టి ఆ ఫిగర్ నంతా ఆయన ఏకీకరణ చేసుకుంటున్నారు. చెప్పాలమ్మా, తెలుగులో ఒక పద్యం ఉంది, ఏమనంటే పాలను కలిసిన జలమును పాల విదంబుననే ఉండు పరికింపంగా, కానీ పాల చెవి చెరచుటం కావున పాలసుడగు అని నమ్మొద్దురా అంటారు. అంటే పాలల్లో కలిసేటువంటి జలం పాలలాగే ఉంటుంది. ఈ డిఫెక్టర్స్ అందరూ అవకాశవాదులు. అక్కడ ఇవాళ వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఈ పార్టీలోకి వస్తారు. ఒక్కసారి ఇక్కడ కంఫర్టబుల్ వాతావరణం వచ్చిన తర్వాత వీళ్ళే రేవంత్ రెడ్డిని ముందు తిట్టే వాళ్ళ ముందు లైన్లో ఎవరు ఉంటారంటే వీళ్ళే ఉంటారు. మేము ఏదో ఆశించి వచ్చినాం కానీ ఈ ముఖ్యమంత్రి అంతా ఒంటెద్దు పోతున్నారని మా జనరల్ కార్యకర్తలు మాట్లాడనే మాట వీళ్ళే అంటారు, ఈ అవకాశవాదులే అంటారు. మా వాళ్ళు కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తారు, ఎందుకంటే మన పార్టీ ముఖ్యమంత్రి రాబాయ్ మనకు అని సహజంగా ప్రేమ అభిమానాలు ఉంటాయి. కానీ ఈ అవకాశవాదులకి ఏముంటదమ్మా, వీళ్ళు అన్ని ఇచ్చిన తండ్రి లాంటి కేసీఆర్నే బూతులు తిట్టి ఇక్కడికి వచ్చినారు. వీళ్ళల్లో ఒక్కడన్నా కేసీఆర్ యొక్క దయాదాక్షిణాలు లేకుంటే శాసనసభ్యులకు గెలుద్దురా? రంజిత్ రెడ్డి ఎంపీ అవునమ్మా, జిందగీలో ఎవరికి తెలుసమ్మా? అట్లాంటి వాడు సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు చేయరబ్బా, నాకు రాజకీయంగా నాకు అవసరం ఉంది, రూలింగ్ పార్టీలో ఉంటే నేను అది చేస్తా ఇది చేస్తా. పోనీ ఇప్పుడు టర్మ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మొదట్లో సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళు చేరినప్పుడు ఇంకా 4 సంవత్సరాలు మేము శాసనసభ్యులుగా ఉండాలి, మా నియోజకవర్గాల అభివృద్ధికి మాకు అవసరము కాబట్టి మేము చేరుతున్నాము అని అంటే సరే లేదు, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నియోజకవర్గం కోసం చేరుతున్నారేమో అని అర్థం చేసుకోవాలి. మొత్తం టెన్యూర్ అయిన తర్వాత అక్కడ టికెట్ తీసుకొని అక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఆ టికెట్తో నేను గెలవలేనని తెలుసుకొని ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని క్యాండిడేట్ ఒక్కడే కదా, అదే కదా. ఎట్లా అంటే ఈ లాజిక్ అంటే తెలంగాణ ప్రజలంటే అంత చులకనా లేకపోతే వాళ్ళకి అంత దిమాక్ ఉండదనా? అంటే నువ్వు ఆ పార్టీలో గెలవలేవట, ఈడికి వస్తే గెలుస్తావంట, అట్లా ఎట్లయితుంది అంటున్నాను. అంటే అట్లా కాదమ్మా, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ బట్టలు కట్టుకుంటే ఐశ్వర్యరాయ్ అవుతారా? ప్లీజ్ చెప్పండి ఒక్కసారి. మనలో ఆమె తొడుక్కొని విడిచిపెట్టిన బట్టలు కొన్ని ఉన్నాయి, అవి ఎవరన్నా మహిళలు దొడుక్కొని నేను ఐశ్వర్యరాయని అంటే అవుతారా? సమాజం ఒప్పుకుంటుందా? సొసైటీ ఒప్పుకుంటుందా? యాక్సెప్ట్ చేస్తుందా? రికగ్నైజ్ చేస్తారా? వీళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళలాగా వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది పచ్చి అవకాశవాదం అమ్మా. దీన్ని వ్యతిరేకించడం, ఇక దీన్ని మీరు ఏ రకంగా